బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ కాజీపేట వారి సౌజన్యంతో హుస్నాబాద్కు చెందిన సురక్ష హాస్పిటల్ డాక్టర్ ఎల్ ధర్మ ఆధ్వర్యంలో మాలపల్లిలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇలాంటి క్యాంపుల ద్వారా పేదలకు ఎంతగానో మేలు చేపడుతుందని, నిత్యము కూలి పనులకు వెళ్లే ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుందని, అలాగే ఆరోగ్యాన్ని ముందస్తుగా కాపాడుకునే వీలుంటుందని, అందుకు డాక్టర్ల ద్వారా సలహాలు తీసుకుని సరైన ఆహార పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యవంత సమాజానికి అందించడమే లక్ష్యంగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. బాల వికాస్ సేవా సంస్థ ఇలాంటి అవకాశాలను గ్రామాలలో ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఒక వరంలాగా నిలుస్తున్నందుకు వారికి మాలేపల్లె గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సురక్ష హాస్పిటల్ డాక్టర్ ఎల్ ధర్మ వైద్య బృందానికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో బాల వికాస కోఆర్డినేటర్స్ పి జ్యోతి, ఏ నిర్మల, టి శ్రీమతి, వైద్య బృందం డాక్టర్ ఎల్ ధర్మ సతీష్, సౌజన్య, పిన్నం రాజు, నరేష్, సందీప్, దీప, అంజలి, హుస్నాబాద్ నియోజకవర్గ స్పోర్ట్స్ కమిటీ ఇన్ఛార్జ్ వెన్నరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోతిగంటి బాలయ్య, కాంగ్రెస్ నాయకులు బొమ్మగాని రాజ్ కుమార్, గాజల చంద్రయ్య, బత్తుల మల్లయ్య, వెన్న శారద, వెన్న రాధ, బత్తుల వెంకటస్వామి, బత్తుల కనకయ్య, నరసయ్యలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించినటువంటి బాల వికాస సంస్థ వారికి ప్రత్యేకంగా ఈ గ్రామం నుండి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు వారితో పాటు ఈ సేవలు అందించినటువంటి సురక్ష హాస్పిటల్ యాజమాన్యానికి, ఆ సంస్థ డాక్టర్ గారైన ధర్మ గారికి, మాలపల్లె గ్రామం నుంచి వారి టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉచిత వైద్య శిబిరాన్ని మా సురక్ష హాస్పిటల్ ద్వారా నిర్వహించడం జరిగింది. సో దీనిలో ఒక 100-150 మందికి మేము 100-150 మందికి స్క్రీనింగ్ చేయడం, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా మన హుస్నాబాద్ పట్టణంలో ఇంతకుముందు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ప్రతి దానికి సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ వెళ్లే పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా హుస్నాబాద్లోనే మన సురక్ష హాస్పిటల్లో డాక్టర్ సౌజన్య మేడము, ఎంఎస్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజీ ప్రత్యేక లేడీస్ వైద్య నిపుణుడు డాక్టర్ సతీష్ గారు, దాంతోపాటు నేను, నా టీం అంతా ఉండేసి హుస్నాబాద్లో మెరుగైన వైద్య శిబిరం కోసం మేము చాలా ప్రయత్నం చేస్తాము. ఎవరు కూడా దూర ప్రాంతానికి వెళ్లి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో తన రోగాన్ని నయం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఉన్న ప్రాంతం లోకల్ నుంచే మనం హాస్పిటల్ స్టార్ట్ చేశాము. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ముందు ఇంకా ఇట్లాంటి ఉచిత వైద్య శిబిరాలు చాలా నిర్వహిస్తామని చెప్పేసి మన హుస్నాబాద్ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న 4-5 మండలాలను కవర్ చేసుకుంటూ ప్రతి నెలకు ఒక వైద్య శిబిరాన్ని మేము నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన మాలపల్లి గ్రామ ప్రజలకు మరియు బాల వికాస స్వచ్ఛంద సంస్థకు, మరి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన మా సిబ్బంది అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సంస్థ ద్వారా మాలపల్లె గ్రామ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజుల్లో 100 సంవత్సరాలకు పైగా బతికినటువంటి పెద్దలందరినీ మేము చిన్నతనంలో చూసాం. ఈ మధ్యకాలంలో వయసు తేడా లేకుండా మరి 17 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపే చనిపోయినటువంటి చావులను ఎక్కువ చూస్తూ ఉన్నాం. వాటి అంతటికీ ఈ పొల్యూషన్ కావచ్చు, మరి వివిధ కారణాలు కావచ్చు, చెడు వ్యసనాలు కావచ్చు, ఇవన్నిటిని తగ్గించుకోవడం కోసం మన కుటుంబాలుగా మనం బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థ బాల వికాసం ద్వారా కూడా అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజలను చైతన్యపరిచేటి, కుటుంబాలను అభివృద్ధి ప్రయాణం చేపించేటువంటి దిశగా బాల వికాస ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా వారి యొక్క విశిష్టమైనటువంటి సమయాన్ని వెచ్చించి డాక్టర్ ధర్మసార్ గారు వారి యొక్క స్టాఫ్తోని హాస్పిటల్ నిర్వహణ పేరు మీద ఉచితంగా ఈ మందుల పంపిణీని ఈ సంస్థ ద్వారా అందించినందుకు మరొక్కసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ